ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలి. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప సూచన. దిగుమర్తివారి వీధిలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద ఘనంగా సరస్వతి పూజ. ధాన్య గణపతిని దర్శించుకున్న కాకినాడ మాజీ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్. ఎండోమెంట్ కాలనీ కోకిల సెంటర్ వద్ద వైభవంగా గణపతి నవరాత్రుల మహోత్సవాలు. ఉత్సవ పందిరిలో స్వామివారిని దర్శించుకున్న సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి, మహాలక్ష్మి దంపతులు. ఆది సోమవారాల్లో కొనసాగుతున్న గణేష్ నిమజ్జనోత్సవ వేడుకలు. వివరాలను మీడియాకు వెల్లడించిన గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు. ఇక వివరాల్లోకి వెళ్తే, సంపూర్ణ ఆరోగ్యం కోసం, దేహదారోగ్యం కోసం ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. కాకినాడ JNTU యోగా సెంటర్లో కోకనాడ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో JNTUKలో జిల్లా స్థాయి యోగా పోటీలు నిర్వహించారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు సానా సతీష్ బాబు, అధ్యక్షుడు తుమ్మల బాబు, ప్రధాన కార్యదర్శి సుధాదేవి ఆధ్వర్యంలో జరిగిన పోటీలకు జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన క్రీడాకారులు వారి ప్రతిభ ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన యోగా డెమాన్స్ట్రేషన్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చినరాజప్ప, ట్రస్ట్ హాస్పిటల్ MD డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబులు మీడియాతో మాట్లాడారు. అనంతరం పోటీలలో విజేతలకు అతిథులు చినరాజప్ప, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, తుమ్మల బాబు, తలాటం హరీష్, తాడాల వరప్రసాద్, పలువురు ప్రముఖులు మెడల్స్, సర్టిఫికెట్లు బహుకరించారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ తిరుమల లాజిస్టిక్స్ మూర్తి, వైస్ ప్రెసిడెంట్ MVV సత్యనారాయణ, తలాటం హరీష్, జాయింట్ సెక్రటరీ K బాలకృష్ణ, నాగతేజ, M గణేష్, స్టేట్ అబ్జర్వర్ రామకృష్ణ పెద్ద సంఖ్యలో తరలివచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఎందుకంటే చిన్నతనం నుంచి కూడా ఆసనాల్లో వేయించే బాధ్యత మరి ఎవరో ఒకరు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి స్కూల్స్ అంతే అంత ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అంతా కూడా అంత కాన్సన్ట్రేషన్ యోగా మీద కానీ, గేమ్స్ మీద కానీ, స్పోర్ట్స్ మీద పెట్టట్లేదు. కానీ తల్లిదండ్రుల్లో మార్పు వచ్చింది. తల్లిదండ్రులు అందరూ కూడా మా పిల్లలు స్పోర్ట్స్ మెన్ అవ్వాలి, గేమ్స్ ఆడాలి, అలాగే యోగా చేయాలని ఆలోచన, డ్యాన్స్ చేయాలి, యోగా చేయాలని ఆలోచనతో తల్లిదండ్రులు వచ్చేది మార్పు వచ్చింది. అదే మార్పుకు అనుగుణంగా మనం కూడా ఈ ప్రభుత్వం కానీ, అలాగే స్వచ్ఛంద సంస్థలు కానీ ఆర్గనైజ్ చేసి మరిన్ని కాంపిటీషన్లు పెట్టి వాళ్ళు ఉన్నటువంటి స్పోర్టివ్నెస్ని తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి ఇవాళ అలా మంచి ప్లేస్గా తయారవుతారు. అలాగే యోగాసనాలు కూడా బ్రహ్మాండంగా అందరూ కూడా పిల్లలందరూ కూడా బాగా వేసి ఇలా ప్రైజులు కూడా ఇచ్చి ఎంకరేజ్ చేయడం జరిగింది. ఇది ఎంకరేజ్మెంట్ ఇది అని చెప్పి. అంటే వీళ్ళు మళ్ళీ కాంపిటీషన్లో స్టేటు, నేషనల్ కూడా ఉన్నాయి, ఒలింపిక్ అని చెప్పి మా సోదరుడు చెప్పాడు. అంతే వీళ్ళందరూ అవ్వాలంటే తల్లిదండ్రులు బాగా కాన్సన్ట్రేషన్ చేయాలి, అలాగే గురువులు కూడా కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు ఇది జరుగుతుంది. అని చేత తప్పనిసరిగా ప్రభుత్వ పరంగా కూడా దీన్ని కాన్సన్ట్రేట్ చేసి చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద ఇంట్రెస్ట్ ఉంది బాగానే. చేత ప్రభుత్వ పరంగా సబ్జెక్ట్ కింద పెట్టి కొంత టైం పెట్టి దీని అందరూ కూడా పిల్లలందరూ కూడా నేర్పించి బాధ్యత తీసుకోవాలని దాన్ని కూడా ప్రభుత్వం చూసి తీసుకెళ్తానని చెప్పి తెలియాలి. ఆవిడ కష్టానికి ఫలితం ఏదో ఒక రోజు మీ ద్వారా ఆవిడ కళ నెరవేరుతుందని నేను అందరికీ ఆశిస్తూ, ఈరోజు యోగా తెల్లవారితే మన దేశ ప్రధాని అయినటువంటి మోడీ గారు యోగాలో పాల్గొంటారు. ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ గారు, ఆయన ఒక యోగి, యోగాకే గురువు ఆయన. అలాగే చంద్రబాబు నాయుడు గారు, ఆయన యోగాసనానికి
చాలా ప్రిఫరెన్స్ ఇచ్చేటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు ప్రస్తుత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ప్రతి నిత్యం యోగాసనం మీద ఆయన ఇంట్రెస్ట్గా యోగాసనం చేస్తూ ఉంటారు. దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు ఈరోజు ఆరోగ్యం కోసం యోగాసనాన్ని నమ్ముకునే జీవిస్తూ ఉన్నారు. యోగాసన డాక్టర్స్ నయం చేయలేనటువంటి కొన్ని వ్యాధులను కూడా, అంటే వచ్చిన తర్వాత నయం చేసేకుండా వ్యాధులు బారి పడకుండా ఉండాలంటే యోగాసనం అనేటువంటిది మంచి స్పోర్ట్స్ కింద మనం తీసుకుని యోగాసన అందరూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కి చీఫ్ గెస్ట్ గా పిలవంగానే వచ్చి మా ప్రోగ్రామ్ ని చాలా సక్సెస్ఫుల్ గా చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజప్ప గారికి, కళ్యాణ్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మా కోకనాడ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. ఈ ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుంచి ఇక్కడైతే డైరెక్ట్ గా లేకపోవచ్చు, కానీ వెనకాల నుండి కంప్లీట్ గా మొత్తం అన్ని కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేసుకుని గ్రూప్ వర్క్ అండి, టీమ్ వర్క్ అనేది చేయడం వల్ల ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అయింది. అలాగే పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ అనే వాళ్ళు ప్లేసెస్ అయితే విన్ అయ్యారు. వీళ్ళు రేపొద్దున స్టేట్ కాంపిటీషన్ జరిగి అక్టోబర్ లో గుంటూరు కానీ విజయవాడలో జరుగుతుంది, దానికి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అందులో కూడా ప్లేసెస్ తెచ్చుకున్న వాళ్ళు నేషనల్ కి సెలెక్ట్ అవుతారు. నేషనల్ కూడా ప్లేసెస్ తెచ్చుకోవడానికి చాలా స్కోప్ ఉంది. సో ఇది చేయాలి అంటే దీనికి చాలా ఇది కావాలి, ఎక్సర్సైజ్ చేయాలి, దానికి చాలా ట్రైనింగ్ కావాలి, గురువులు ఉండాలి, ఇలాగ అనుకునేవాడిని. ఇదంతా మన ఏరియాలో జరగదు, ఎక్కడో జరుగుతుంది అని అనుకున్నాను. కానీ ఇంత బాగా మన దగ్గరే చేస్తున్నారు అంటే నేను ఈరోజు ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. ఎప్పుడు మేము ఇలా చేయలేకపోయామని చెప్పి నేను యాక్చువల్గా అయితే నాలో నేను కొంచెం సిగ్గుపడ్డాను. ఎందుకంటే కాళ్ళు రెండు నేల మీద ఆంచడం అన్నది చాలాసార్లు ట్రై చేశాను, ఇది మన వల్ల కాదులే అని చిన్నప్పటి నుంచి అనుకున్నాను. కానీ ఈ రోజుకి కూడా ఇది చూసి నేను స్టన్ అయిపోయాను, ఇంత ఫ్లెక్సిబిలిటీ హ్యూమన్ బాడీలో పాసిబుల్ అని. ఎందుకంటే యాజ్ డాక్టర్స్ మేము అనుకుంటూ ఉంటాము దిస్ కైండ్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ ఉన్నప్పుడు బోన్స్కి డెఫినెట్గా డ్యామేజ్ జరుగుతుంది, లేకపోతే మజిల్ టైర్స్ వస్తాయి అలా అని అనుకుంటాము. బట్ ఇంత ఫ్లెక్సిబిలిటీ ఉన్నది హ్యూమన్ బాడీలో అని అంటే డెఫినెట్లీ యోగా మన దేశానికి చెందింది అని చెప్పి చాలా గర్వపడతాము. సో ఈ రోజు నేను అది కూడా తెలుసుకుని ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. కాకినాడ దిగుమర్తి వారి వీధిలో గల శ్రీ 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 లక్ష్మీ గణపతి ఆలయం వద్ద వినాయక చవితి పురస్కరించుకుని ఏర్పాటు చేసిన 1700 కేజీల ధాన్య గణపతిని కాకినాడ మాజీ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా ఈ పూజలను చిన్నారుల చేత జరిపించారు. ఈ ధాన్య గణపతిని కాకినాడ మాజీ ఎంపీ వంగ గీత దర్శించుకునేందుకు రాగా మాజీ కౌడా చైర్పర్సన్ రాకిరెడ్డి చంద్రకళ దీప్తి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ వంగ గీత మాట్లాడుతూ గత కొన్ని ఏళ్లుగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా వివిధ రకాల గణనాథులను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈసారి ధాన్య గణపతిని ఏర్పాట్లు చేయడం పట్ల కమిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బన్నీ, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కుమార్ గారు ఏర్పాటు చేశారు. లక్ష్మీ గణపతి ఆలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా సుమారు 11 సంవత్సరాలుగా ఇక్కడ అతిపెద్ద భారీ విగ్రహాన్ని, సుమారు 18 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి వివిధ రకాల వస్తువులతో గణపతిని ప్రతి సంవత్సరం తయారు చేయడం జరుగుతుంది. సంవత్సరానికి ఒక రకం చొప్పున ఆ మూర్తిని ఏర్పాటు చేసి మరి అందరు భక్తులందరికీ ఆనందాన్ని కలిగించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మన చంద్రకళ దీప్తి గారు కానీ, కన్నా గారు కానీ, బన్నీ గారు కానీ మొత్తం అందరూ వారి యొక్క స్నేహితులు, వారి యొక్క బూటి కుమార్ గారి యొక్క అనుచరులు అందరూ కూడా అభిమానులు అందరూ కలిసి ఆ ఒక సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఆ విధంగా ఈసారి సుమారు మరి 700 కేజీల ధాన్యంతో 300 కేజీల బియ్యంతో కలిపి అతిపెద్ద భారీ ధాన్య గణపతి విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. నిత్యం పూజలు చేస్తూ లక్ష్మీ గణపతి ఆశీస్సులను అందరికీ భక్తులకి అందిస్తూ ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తూ చిన్నారులను కూడా మరి ప్రోత్సహించడం జరుగుతుంది. ఈ విధంగా మరి గణపతి నవరాత్రి మహోత్సవాలన్నీ కూడా మరి పట్టణమంతా జరుగుతున్నాయి. ఇక్కడ ప్రత్యేకంగా ఈ దిగుమతి వారి వీరిలో బూటి కుమార్ కుటుంబ సభ్యులందరూ కలిసి, వారి స్నేహితులు, బంధువులు అందరూ కలిసి ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ
భక్తులకి ఆశీర్వాదాలు అందిస్తున్నారు. ఆ ధాన్య గణపతి అందరికీ కూడా ఆశీస్సులు అందించాలని, ప్రతి ఒక్కరికి కూడా శుభం కలిగేలాగా దీవెనలు ఇవ్వాలని అందరికీ గణపతి నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ ఎంటోమెంట్ కాలనీ కోకుల సెంటర్ వద్ద కీర్తిశేషులు కంపర రమేష్ మిత్ర బృందం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవ పందిరికి కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మహాలక్ష్మి దంపతులు, మాజీ మేయర్ సుంకర శివప్రసన్న విద్యాసాగర్ దంపతులు విచ్చేశారు. ఉత్సవ పందిరికి విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దంపతులకు స్థానిక నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఉత్సవ పందిరిలో మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి దంపతులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఉత్సవ పందిరి నిర్వాహకులు కంపరబాబి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి దంపతులను శాలువా కప్పి జ్ఞాపికను బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు సురేష్, పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు. సిటీ వినాయక సాగర్ లో 3 అడుగుల లోపు గణేష్ విగ్రహాలకు నిమజ్జనం నిర్వహించే ఏర్పాట్లను ప్రభుత్వ జిల్లా యంత్రాంగం అనుమతించడంతో నగర గణేష్ ఉత్సవ సమితి 35వ వార్షిక వేదిక ఏర్పాటు చేశారు. శాస్త్రరీత్యా 9 రోజులు అనంతరం సోమవారం నుండి జరిగే గణేష్ నిమజ్జనం వేడుక సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకంగా సమితి ప్రతినిధి బృందం పేర్కొంది. జగన్నాథపురం 2 వంతెనల నడుమ ఉన్న ఉప్పటేరు ప్రాంగణ ఆవరణంలోని వినాయక సాగర్తో పాటుగా సిటీలో 1 టౌన్ జెట్టి, గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ జెట్టి, బ్రహ్మంగారి మఠం వద్ద నిమజ్జన నిర్వహణ కొరకు ఏర్పాట్లు చేశారు. భారీ విగ్రహాలు కలపడానికి వీలుగా గజ ఈతగాళ్ల బృందంతో భారీ క్రేన్లను నెలకొల్పారు. బారికేడ్లు, ఫ్లడ్ లైట్లు నిలిపారు. త్రాగునీరు, అంబులెన్స్, ఫైర్ ఇంజన్ నిర్వహణ అందుబాటులో ఉంచుతున్నారు. ప్రభుత్వ శాఖల అధికారులు పర్యవేక్షణ చేపట్టారు. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ వేదికగా సిటీ వినాయక సాగర్ రూరల్ సముద్ర తీరంలో పదాధికారుల ద్వారా ప్రశంసా పత్రాలు అందిస్తారని సమితి గౌరవాధ్యక్షులు దూసర్లపూడి రమణరాజు తెలిపారు. మరి ఉప్పటేరు నందు నిమజ్జనం చేసేటువంటి కార్యాచరణ వినియోగించుకోవాల్సిందిగా నగర గణేష్ ఉత్సవ సమితి కోరుతా ఉంది. అదేవిధంగా కాకినాడ రూరల్లో సూర్యారావుపేట వాకలపూడి సముద్ర తీరం వద్ద భారీ విగ్రహాలు, అంటే జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ కలపడానికి అవకాశం లేదు కాబట్టి భారీ విగ్రహాలు ట్రాక్టర్ మీద, లారీల మీద వచ్చి ఇక్కడ సముద్ర తీరంలో కలుపుతారు. ఆ మేరకు అక్కడ గణేష్ నిమజ్జనాన్ని అందరూ కూడా జయప్రదం చేసుకోవాలని కోరుతున్నాం. అదే రీతిగా తాళరేవు మండలానికి సంబంధించి చొల్లంగి చిన్న కాశీ రేవు దగ్గర కూడా మరి కాకినాడ ఉత్తర వైపు ఉన్నటువంటి రూరల్ ప్రాంతాల గ్రామాల నుంచి కూడా విగ్రహాలు కలపడానికి వస్తా ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా సమీకృతమయ్యి ఈ కార్యక్రమాన్ని ప్రశాంతంగా జయప్రదం చేసుకోవాలి. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఆదేశాలు, నియమ నిబంధనలు ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణగా పాటించాలని నగర గణేష్ ఉత్సవ సమితి కోరుతా ఉంది. మరి జిల్లా వ్యాప్తంగా కన్వీనర్గా ఎలిమిరెడ్డి మాలకొండ గారు, రూరల్ కన్వీనర్గా కో కన్వీనర్గా రంబాల వెంకటేశ్వరరావు గారు, మరి సిటీ కో కన్వీనర్గా సాలగ్రామ లక్ష్మీప్రసన్న గారు, మరి అదేవిధంగా సీనియర్ పదాధికారులు, మరి ప్రస్తుతం ఉన్నటువంటి యువ పదాధికారులు అందరూ కూడా ఈ యొక్క నిమజ్జన నిర్వహణ వేడుకల్ని పర్యవేక్షించడం జరుగుతుంది. అందరూ కూడా సుప్రదంగా జయప్రదంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నగర గణేశ ఉత్సవ సమితి కోరుతోంది. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన భారీ గణపతి విగ్రహాలను కాకినాడ సూర్యారావుపేట సముద్ర తీర ప్రాంతంలో నిమజ్జనం చేస్తున్నారు. సూర్యారావుపేట సముద్ర తీరం ప్రాంతంలో గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని గణేష్ ఉత్సవ సమితి కాకినాడ రూరల్ కో కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు, బోలశెట్టి వెంకట రామకృష్ణ పర్యవేక్షిస్తున్నారు. సాగర్ గణేష్ 11వ నిమజ్జనోత్సవ వేడుకలు సూర్యారావుపేట ఎన్టీఆర్ బీచ్లో ఆది సోమవారాలలో ఘనంగా జరుగుతున్నాయని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సహాయ సహకారాలతో ప్రభుత్వ శాఖల అధికారులు, పోలీసు, పంచాయతీరాజ్ అధికారులు, సిబ్బంది తోడ్పాటుతో ఈ గణేష్ నిమజ్జనోత్సవం విజయవంతంగా జరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెండం సత్యనారాయణ, బాబ్జీ, సిరెడ్డి, నాగరమేష్, కవికొండల చలపతిరావు, వేదుల లక్ష్మీ గణేష్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ సూర్యారావుపేట బీచ్లో ఏదైతే 11వ సాగర గణేశ నిమజ్జనోత్సవం జరుగుతున్నాయి. ఈరోజు, రేపు అనగా ఆదివారం, సోమవారం పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడం జరిగింది. అధికారులు పూర్తిగా ఇక్కడ వచ్చే భక్తులందరికీ కూడా ఏదైతే ఇక్కడ వచ్చే క్రేన్లు కానీ, అలాగైతే విగ్రహాల క్రేన్లు, అలాగే రోడ్లు ఏర్పాటు చేయడం కానీ, కరెంటు, లైట్లు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఈ యొక్క ఫెసిలిటీస్ని ఉపయోగించుకోవాలి. అలాగే శానిటరీ వారు ఇక్కడ పూర్తిగా సహకరిస్తున్నారు. అలాగే పంచాయతీ వారు కానీ, అలాగే సూర్యారావుపేట పంచాయతీ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. జిల్లా ఎస్పీ గారు కానీ, కలెక్టర్ గారు కానీ పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసి ఇక్కడ నగర గణేశోత్సవ సమితి 1989 నుంచి 30 సంవత్సరాలు నిర్విరామంగా చేయడమే కాకుండా ఈ 11 సంవత్సరాల నుంచి కాకినాడ సూర్యారావుపేట బీచ్లో చేస్తున్న అనేక కార్యక్రమాల్లో
మేమందరం భాగస్థులయ్యాము. భక్తులందరికీ కూడా ఇక్కడ వచ్చేవారికి ప్రసాదాలు, మంచినీళ్ళు, అనేక వాళ్ళకు అభినందన పత్రం ఇవ్వబడుతున్నది. అలాగే భక్తులందరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుని నిమజ్జనోత్సవంలో సంతృప్తిగా ప్రజలందరూ కూడా వచ్చి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. ప్రభుత్వం ఏదైతే ఉందో వారు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈవేళ పంతం నానాజీ గారికి స్థానిక శాసనసభ్యులు పంతం నానాజీ గారు ఇక్కడ కూడా మొన్న ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజున ఇక్కడ రావడం జరిగింది. ఆ రోజున కూడా రోడ్డు గురించి అడిగితే ఆయన కూడా రోడ్డు పూర్తిగా స్థాయిలో వేస్తామని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కావచ్చు, వీరందరూ కూడా ఇక్కడ రోడ్డు కూడా దగ్గర వరకు, సముద్రం దగ్గర వరకు కూడా రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఉదయ శ్రీనివాస్ గారు కూడా మొన్న ఒకసారి ఇక్కడ రావడం జరిగింది. వాటిని కూడా ఆహ్వానం పలికాము. తప్పకుండా ఏదైతే ఎంపీ, ఎమ్మెల్యే, వివిధ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, సూర్యారావుపేట కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీలకు అతీతంగా ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, హిందువులందరికీ సంబంధించిన పండుగ. ఈ పండుగకు ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానితులే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, స్థానిక ఎమ్మెల్యే గారు ఎవరైతే పంతం నానాజీ గారు సహాయ సహకారాలు మరుగులేనివని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ కాకినాడ నగరంలో ఆర్ఎండ్బి కార్యాలయంలో ఇంజనీర్స్ డేను ఆర్ఎండ్బి అధికారులు ఘనంగా జరుపుకున్నారు. ఆర్ఎండ్బి కార్యాలయం ఆవరణలో గల ఇంజనీర్స్ పితామహుడు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి ఆర్ఎండ్బి ఉప పర్యవేక్షక ఇంజనీర్ కెవి ప్రసాద్ బాబు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజనీర్స్ అందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఈ సుబ్రహ్మణ్యం, ఏఈలు తాతారావు, మందకిషోర్, సుబ్బరామ్ కుమార్, శ్యామల, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా ప్రతి ఏడాది మనము సెప్టెంబర్ 15న ఇంజనీర్స్ డే సందర్భంగా జరుపుకుంటాం. ఆయన జయంతి సందర్భంగా ఈ ఏడాది కూడా ఆర్ఎండ్బి సర్కిల్ ఆఫీస్ కార్యాలయంలో మేమందరం ఆదివారం అయినా సరే మా ఎంప్లాయీస్ అందరూ వచ్చి ఇక్కడ జరుపుకోవడం జరిగింది. అందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు. రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనే ఉద్దేశ్యంతో కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఉత్తర్వుల మేరకు కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు పర్యవేక్షణలో కాకినాడ ట్రాఫిక్ 1-2 పరిధిలో సిఐలు, ఎస్ఏలు హెల్మెట్ వాడకంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ బైక్ ర్యాలీ చేపట్టారు. 70 మంది బైక్ రైడర్స్, ట్రాఫిక్ సిఐలు, ట్రాఫిక్ సిబ్బంది ర్యాలీలో పాల్గొన్నారు. ట్రాఫిక్ రూల్స్, రెగ్యులేషన్ పైన, హెల్మెట్ వాడకం పైన అవగాహన కల్పిస్తూ కాకినాడలోని టీవీఎస్ షోరూం నుండి సరోవర్ పోర్టుకో వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ట్రాఫిక్ 1-2 సిఐలు రమేష్, రామారావులు, ట్రాఫిక్ ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్, నగర గణేష్ ఉత్సవ సమితి మాజీ అధ్యక్షులు దువ్వూరు సుబ్రహ్మణ్యం వినాయక చవితి సందర్భంగా 41వ డివిజన్ పోళ్లవారి వీధిలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని సందర్శించి వినాయకునికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి వెంకట్లను ఘనంగా సత్కరించారు. స్థానిక పెద్దలు, వినాయక భక్తులు స్థానిక పోళ్లవారి వీధిలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో గత 6 రోజులుగా చవితి వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. 41వ డివిజన్ మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి పరిరక్షణ మరియు సహకారంతో ఈ వేడుకలు జరుగుతున్నాయని, ఈ నెల 16వ తేదీన స్థానికంగా ఊరేగింపు నిర్వహించి జగన్నాథపురం 2 బ్రిడ్జిల నడుమ నగర గణేష ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక సాగర్లో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేస్తామని మండప నిర్వాహకులు తెలియజేశారు. మండపంలో పూజలు నిర్వహించిన వారిలో గోడి వెంకట్, స్థానిక పెద్దలు అడప బద్రీనాథ్, కామరవతు సుబ్బరాజు, సలాది శ్రీరాములు, పిల్లి సత్యబాబు, దంగేటి వెంకట్, తాతోలు నాగభూషణం, సోమశెట్టి నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. మీ గురించి చాలా విన్నాను. లోకల్గా ఎవరికి ఏ సమస్య ఉన్నా కానీ వెంటనే మీరు అటెండ్ అవుతారని, అదేవిధంగా మీరు కార్పొరేటర్గా ఎన్ని కావడం అంటే చిన్న విషయం కాదు. ముఖ్యంగా పెద్ద పార్టీలు ఉన్న సమయంలో, టీడీపీ, వైసీపీ ఉన్న సమయంలో బీజేపీ నుంచి ఎన్నికవడం అంత ఈజీ కాదు. ఎన్నికైన ముగ్గురులో మీరు ఒకళ్ళు. సో తప్పకుండా మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే ప్రజలతో కలిసి మీరు ఈ కార్యక్రమం ఎలాగ చేపట్టారో ప్రతి విషయంలో కూడా ప్రజలు ఇన్వాల్వ్ చేస్తానే వారి కోసం మీరు పాటుపడుతూ ఉన్నారు. మీలాంటి వాళ్ళు పార్టీకి పెద్ద ఎసెట్. తప్పకుండా రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుందని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా సోమవారం నిమజ్జన కార్యక్రమం పెట్టుకున్నాం సార్. బుధవారం అన్నదానం పెట్టుకున్నాం. అన్నదానం కూడా మన కామరవతు సుబ్బరాజు గారు ఫ్యామిలీ మొత్తం కూడా వాళ్ళ కార్యక్రమానికి వాళ్ళే స్వచ్ఛందంగా సహకరిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన చిలుకూరు రామ్ కుమార్ గారిని మనం ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. ఇది రాజకీయంగా మనం వేదిక చేసుకోవట్లేదు. మన దైవభక్తితో వినాయకుడిని దర్శించుకోమని చెప్పాం. సార్ మనస్ఫూర్తిగా ఎన్నో పనులు ఉన్నాయి.
పురంధేశ్వరి గారితో ఈ రకరకాల సంబంధాలు ఉన్నాయి, ఆ జిల్లాకు సంబంధించిన రాజకీయ విశేషాలు ఉన్నాయి, ఆయనకు పార్టీకి సంబంధించిన పనులు ఉన్నాయి, అయినా సరే 10 నిమిషాలు వచ్చేయాలండి సార్ అంటే తప్పకుండా వస్తానని చెప్పి వచ్చారు. చాలా సంతోషం సార్. మీ అందరికీ కూడా మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే కార్యక్రమాలన్నీ కూడా ఇంకా దిగ్విజయం జరగాలని చెప్పి మనసారా కోరుకుంటూ చాలా సంతోషం. ఆ రోజున కూడా మా నాయకులు ఎవరికి అందుబాటులో ఉంటే వారు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు. అంతేకాదు మీరందరూ కూడా చక్కగా ప్రసాదం తీసుకొని ఈ చక్కటి వచ్చే సంవత్సరం కూడా అంటే ప్రతి సంవత్సరం కూడా చక్కగా ఇలాగే భక్తి శ్రద్ధలతోటి అదేవిధంగా సంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి ఆర్థిక సమర్థత ఆ వినాయకుడు మీకు కల్పించాలని కోరుకుంటూ మీ అందరి తరపున ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా జిల్లా అధ్యక్షులైనటువంటి చిలుకూరు రామ్ కుమార్ గారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంజనీరింగ్ సామాజిక సేవా రంగాలకు విశిష్ట సేవలు అందించిన సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆదర్శనీయులు అని ఏపీ ట్రాన్స్కో విశ్రాంతి సూపరింటెండెంట్ ఇంజనీర్ ఏ వీరభద్రరావు పేర్కొన్నారు. రమణయ్యపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ దినోత్సవం పురస్కరించుకుని జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఇంజనీరింగ్ రంగంలో పితామహుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని అన్నారు. అడ్డాల అరుణరేఖ మాట్లాడుతూ పెద్ద పెద్ద భవనాలు, వంతెనలు, ప్రాజెక్టులు విశ్వేశ్వరయ్య కృషితో నిర్మితమయ్యాయని అన్నారు. అనంతరం ఇంజనీర్స్ దంపతులు అడ్డాల వీరభద్రరావు, అరుణరేఖలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, డాక్టర్ అడ్డాల సత్యనారాయణ, రేలింగి బాపిరాజు, ప్రసాద్ నాయుడు, బుద్ధరాజు సత్యనారాయణరాజు, అడబాల సత్యనారాయణ, ఎస్ఎస్శ్రీ నగేష్, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. సొసైటీ డెవలప్మెంట్కి ఇంజనీర్ యొక్క ఉపయోగం, ఇంజనీర్ యొక్క ఆవశ్యకత నేను చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసిందే. అటువంటి సొసైటీని డెవలప్ చేసే ఒక ఇంజనీర్ గుర్తు చేసుకుంటూ ఇంజనీర్స్ డే మనం చేసుకోవటం కూడా. సో ముఖ్యంగా మమ్మల్ని ఇలా పిలిచి సన్మానించిన రత్నప్రసాద్ గారికి నేను మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు మన భారతదేశంలో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అంత ముందు కూడా మరి దేశానికి కావాల్సిన అంటే నీటిపారుదల అనండి, లేకపోతే బ్రిడ్జెస్ అనండి, ఇలాంటివన్నీ కూడా చేసి ప్రజలకి ఎన్నో ఉపయోగపడే సౌకర్యాలు కల్పించడం జరిగింది. అందుకని ఆయన పుట్టినరోజుని ఇంజనీర్స్ డేగా సెలబ్రేట్ చేయడం ప్రారంభించారు. ఆయన గౌరవార్థము. అలాగే మన ప్రతి మానవుడు కూడా ఒక ఇంజనీరే. జీవితం గడపడంలో కానివ్వండి, ఇక్కడ చాలా మంది స్త్రీలు వచ్చారు. వాళ్ళని ఉద్దేశించి నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళ కుటుంబాన్ని పైకి తీసుకురావటంలో ఎంతో శ్రమ అన్ని దీక్ష అన్నీ ఉన్నాయి. కాబట్టి సొసైటీకి ఇంజనీర్ ఎలాగో కుటుంబానికి ప్రతి స్త్రీ కూడా ఒక ఇంజనీరే. రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ వారు స్పాన్సర్ చేసిన రోటరాక్ట్ క్లబ్ ఆఫ్ ఐక్య కాకినాడ ఇన్స్టలేషన్ సెరమనీ చార్టర్ డే సెలబ్రేషన్స్ కాకినాడ ఎస్ఎంఎస్ రోటరీ హాల్లో ఘనంగా జరిగాయి. రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ అధ్యక్షులు బోలశెట్టి ఈశ్వరరావు క్లబ్లో నూతనంగా చేరిన 10 మంది సభ్యులకు సభ్యత్వ పిన్నులను బహుకరించారు. ఈ మహోత్సవ్ పేరిట జరిగిన కార్యక్రమంలో రోటరాక్ట్ ఐక్య క్లబ్ అధ్యక్షుడిగా బి బసంత్, కార్యదర్శిగా ఈశ్వర పొన్నాడ తమ ఆఫీస్ బ్యారర్స్, బోర్డు డైరెక్టర్స్ తో కలిసి గౌరవ అతిథుల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. పాత అధ్యక్షులు రుషబ్ షరీఫ్, కార్యదర్శి వేణు మాథురేలు నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటేరియన్లు వాకచర్ల సూర్యం, సిడిఆర్సి బ్లూస్టార్ రవి, అరుగల వెంకటేశ్వరరావు, బాబీ, తడాల వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ బంగారు, వెండి, డైమండ్స్ వర్తక సంఘం ఆధ్వర్యంలో కాకినాడ మెయిన్ రోడ్ గోల్డ్ మార్కెట్ సెంటర్లో 85వ శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శ్రీ సూర్య నృత్య నికేతన్ వారిచే శ్రీనివాస నృత్య రూపకం కార్యక్రమం నిర్వహించారు. శ్రీ సూర్య నృత్య కళానికేతన్ ప్రిన్సిపల్ నాట్యాచారిణి ఎం మహాలక్ష్మి నేతృత్వంలో వర్ధమాన కళాకారులు శ్రీనివాస నృత్య రూపకం, శ్రీ కన్యకా పరమేశ్వరి జీవిత చరిత్ర, అన్నమాచార్య కీర్తనలు, నృత్య ప్రదర్శనలు చేసి అందరి మన్ననలు అందుకున్నారు. నాట్య ప్రదర్శన
చేసిన కళాకారులకు, వారి మాతృమూర్తులకు, చిన్నారులందరికీ శ్రీ గణపతి నవరాత్రుల కమిటీ చైర్మన్ పులివర్తి సీతారామమూర్తి, కేవ్ చైర్మన్లు మట్టపల్లి శ్రీనాథ్, నాని, బవిరిశెట్టి నాగవిశ్వనాథం, బంగారం, వెండి మరియు డైమండ్స్ వర్తక సంఘం అధ్యక్షులు అనిశెట్టి రామకృష్ణ, కార్యదర్శి మహాడిక్ శ్రీనివాస్, సంఘ పెద్దలు గ్రంథి నాగేశ్వరరావు, గుడిమెట్ల బాల, వర్తక సంఘ ఉపాధ్యక్షులు బహదూర్, పువ్వుల సత్యనారాయణ, సుంకుర సాయిరం, కంతేటి జశ్వంత్, కంతేటి కాశీ, పట్నాల చిట్టిబాబు, కమిటీ సభ్యులు జ్ఞాపికలను, స్వామివారి ప్రసాదాన్ని అందచేసి సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని వానపల్లి వీరబాబు, శ్రీ సాయి పెరల్సన్ జ్యువెలర్స్, మదనపడి విజయ్ కమల్, హరీష్ జ్యువెలర్స్ వారు స్పాన్సర్ చేశారు. ఈ సందర్భంగా శ్రీ సూర్య నృత్య నికేతన్ ప్రిన్సిపల్ నాట్యాచార్య మహాలక్ష్మి మాట్లాడుతూ, తమ కళాకారులు, మాతృమూర్తులు, చిన్నారులు నాట్య ప్రదర్శన చేసేందుకు అవకాశం ఇచ్చిన ఉత్సవ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. బంగారం, వెండి మరియు డైమండ్స్ వర్తక సంఘం పెద్దలు గ్రంథి నాగేశ్వరరావు మాట్లాడుతూ, గత 85 సంవత్సరాలుగా దాతలు, వర్తకుల సహకారంతో గణపతి నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో శ్రీ గణపతి నవరాత్రులు కమిటీ సభ్యులు, బంగారం, వెండి మరియు డైమండ్స్ వర్తక సంఘం సభ్యులు, భక్తులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. బంగారు నగలు మరియు వర్తక సంఘం 85వ గణపతి నవరాత్రోత్సవ కార్యక్రమంలో చాలా బ్రహ్మాండంగా కన్యకా పరమేశ్వర అమ్మవారి దైవ చరిత్ర భరతనాట్యం చాలా బాగా జరిగింది. గత 9 రోజులుగా మంచి కార్యక్రమాలు బాగా జరిగి, నిన్న కలశ అభిషేకం చాలా బాగా జరిగింది. లక్ష్మీదేవి కలశాభిషేకం అదేనే ఇలాగా ఇంకా ముందు ఎంతో మంచి కార్యక్రమాలతో ఇంకా జరగాలని చెప్పి గణపతిని ప్రార్థించుకుంటూ నమస్తే. కాకినాడ గోల్డ్ మార్కెట్లో గల వినాయకుడిని ప్రతి సంవత్సరం ఇక్కడ ప్రతిష్ఠిస్తూ ఆయా వర్తక సంఘాల వారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. 85వ సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా బంగారం, వెండి, డైమండ్స్ వర్తక వ్యాపార సంఘం వాళ్ళు ఇక్కడ మాకు ఈనాటి నృత్య ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీనివాస కళ్యాణం, వాసవి కనక పరమేశ్వరి అమ్మవారి జీవిత చరిత్ర, మరికొన్ని నృత్య రూపకాలు ఈరోజు ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇక్కడ ఇలా ఏర్పాటు చేయాలి, ఇలాగే అందరి సహాయ సహకారాలు ఉండాలి, అక్కడ మా ప్రదర్శన ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. కాకినాడ మధురానగర్లో గల గోకులంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. గోకులంలో గణపతి నవరాత్రి వేడుకలు ఘనంగా 9 రోజులు విజయవంతంగా నిర్వహించామని గోకుల నిర్వాహకులు నారాయణ మురళి, హిమబిందు దంపతులు తెలియజేశారు. అలాగే మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సతీమణి మహాలక్ష్మి దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం సాయంత్రం ఆకెళ్ల పద్మావతి శిశు బృందం వారిచే డాన్స్ నృత్యం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం నృత్యం కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసిన పిల్లలకు ఎన్సీఎస్ గ్రూప్ అధినేత గోకులం నిర్వాహకులు నారాయణ మురళి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గోకులం సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. గణపతి నవరాత్రులు అంటే చాలా ప్రత్యేకత. గణపతికి ఇష్టమైన కార్యక్రమాలన్నీ సంగీతం, నృత్యం, ఈ కార్యక్రమాలన్నీ వేదఘోష, ఈ కార్యక్రమాలన్నీ పెడుతూ గత 20 సంవత్సరాలు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. గణపతి నవరాత్రులు ఈరోజు 8వ రోజు, ఈ సంవత్సరం. రేపు 9వ రోజు, ఆఖరి రోజు. 10వ రోజు నాడు సోమవారం గణపతిని భారీ ఊరేగింపుతో జగన్నాయకపూర్ హోటల్ దగ్గర నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ విచ్చేసి అన్ని కార్యక్రమాల్లో పాల్గొని ఎన్ని రోజులు కూడా పాల్గొన్నారు. అలాగే రేపు కార్యక్రమంలో కూడా పాల్గొని గణపతి ఆశీస్సులు పొందుతారని కోరుకుంటున్నాము. అలాగే ఇక ముందు కూడా గణపతి నవరాత్రులు ఘనంగా జరిపించుకోవాలని భగవంతుని ఆశీస్సులు కోరుకుంటున్నాము. వాల్యూయర్స్ వృత్తిని చేస్తున్న వారికి మంచి భవిష్యత్తును కల్పించే దిశగా ప్రయత్నం చేస్తున్నామని డాక్టర్ బాదం సుందరరావు అన్నారు. అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్, లైసెన్స్డ్ సర్వేయర్స్ ఇంజనీర్స్, ఆర్కిటెక్ట్ అసోసియేషన్ కాకినాడ శాఖ మరియు వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ లైసెన్స్డ్ టెక్నికల్ పర్సనల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక గ్రంథి కళ్యాణ మండపంలో శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య 163వ జయంతోత్సవ వేడుకలు మరియు 57వ ఇంజనీర్స్ డే ఆదివారం ఘనంగా నిర్వహించారు. జవహర్లాల్ సాంకేతిక విశ్వవిద్యాలయం నుండి ఇటీవల డాక్టరేట్ పొందిన సందర్భంగా డాక్టర్ బాదంను అపూర్వ రీతిలో సత్కరించారు. ముఖ్య అతిథిగా డాక్టర్ బాదం మాట్లాడుతూ వర్సిటీతో కలిసి పీజీ కోర్సు నిర్వహించుకునే అవకాశం త్వరలో రానున్నదని చెప్పారు. కార్యక్రమంలో తొలుత శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించి అతిథులందరూ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం వాల్డప్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ రాంబాబు, రాష్ట్ర కమిటీ ముఖ్య సలహాదారులు విజయకృష్ణ, ఏసీసీఈ కాకినాడ శాఖ కార్యదర్శి సొంటి దుర్గాప్రసాద్, కోశాధికారి నాలం భాస్కర్రావు, కార్యవర్గ సభ్యులు డాక్టర్ వి రవీంద్ర, జీసీహెచ్ సత్యనారాయణ, స్వప్నసౌద చంద్రశేఖర్, టీవీ శ్రీనివాస్, వై సుబ్రహ్మణ్యం, లెస్సాక్ కాకినాడ శాఖ అధ్యక్షులు
ఏవీఎస్ రాజా, ప్రధాన కార్యదర్శి ఎం శ్రీహరి, కోశాధికారి ఏ సత్యవాణితో పాటు డాక్టర్ కోన నరసింహరావు, డాక్టర్ ఆర్ శివరామకృష్ణ, డాక్టర్ సూర్యప్రకాష్, ఎల్ఎస్ సుబ్రహ్మణ్యం, ఎస్ఎస్ బలరాం, పి మురళీకృష్ణ, నాగభూషణం, దేవత శేఖర్ పలువురు డాక్టర్ బాదంను సత్కరించారు. మనకు అందుబాటులోకి రాబోతుంది. దానికి దాదాపు నేను ఒక 4 రోజుల ముందు నుండి ఆయనతో మాట్లాడడం, అయితే ఆయన సిలబస్ మీరు రవీంద్ర గారు కలిసి మీరు ఫామ్ చేయండి, దాన్ని ఆలోచించండి అన్నారు. అనుకోకుండా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ కలవడంతో ఈ కోర్సుకి కొత్త రూపు వచ్చేలా కనబడుతుంది. ఏదైనా ఈ డెవలప్మెంట్స్ మళ్ళీ నెక్స్ట్ మన వెబినార్లో నేను మీ అందరి ముందు ఉంచుతాను. తర్వాత నాకు ఈ సన్మానం చేసినప్పుడు అందరూ నా గురించి చాలా గొప్పగా చెప్పారు. ఇందులో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనం ఏదైనా అనుకుంటే అది సాధించే వరకు నిద్రపోకూడదు. దానివల్ల మనం ఎక్కడికైనా ఏ ఎత్తుకైనా రీచ్ అవ్వగలం. మన ఇక్కడ నాకంటే సీనియర్ డాక్టరేట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, శివరామకృష్ణ గారు కానీ, లేకపోతే మన నరసింహారావు గారు కానీ, నాకంటే ముందే వాళ్ళు డాక్టరేట్ తీసుకున్నారు. ఇందులో డాక్టరేట్ తీసుకోవడంలో నాకు చాలా ఆలస్యమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రొఫెషన్లో ఉన్న ఒత్తిడి వలన దాదాపు 15 సంవత్సరాలు పెట్టింది. దీనికి మా గైడ్ రవీంద్ర గారు పూర్తి సహకారం వల్ల నేను పూర్తి చేయగలిగాను. గైడ్ సహకారం లేకపోతే మనకు ఆ కోర్సు ఏజ్డే అవ్వదు. ఆయనకి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఎన్టీఏ కూటమి నాయకులు విమర్శలు చేయడం మానుకుని ఏలేరు వరద ముంపున గురై కష్టాల్లో ఉన్న రైతులను, ప్రజలను ప్రభుత్వం ద్వారా ఆదుకోవడంపై దృష్టి పెడితే మంచిదని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ హితవు పలికారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వంగా గీతా విశ్వనాథ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఏలేరు వరదతో ముంపు గురైన గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా సామాన్య ప్రజలకు విస్తృతంగా పనులు కల్పించి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు రావుల మాధవరావు, కొత్తెన్ దత్తుడు, బొజ్జ పెదకాపు, పచ్చిమళ్ల అప్పలరాజు, ఉలవల భూషణం, వజ్రపు బాబి, గుల్లపల్లి గణేష్ తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ యంత్రాంగం అందరూ కూడా మరి పూర్తిగా సమాచారాన్ని పూర్తిగా ఎక్కడ కూడా రాజకీయాలకి కానీ లేకుండా తావు లేకుండా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి రిపోర్టులు తయారు చేసి ప్రభుత్వానికి పంపించి రైతాంగం అందరినీ ఆదుకోవాలి. ఉపాధి హామీ పథకాన్ని విరివిగా ఇక్కడ అందరికీ కూడా ప్రతి గ్రామానికి ప్రతి కుటుంబానికి ఉపాధి హామీ ద్వారా ఉపాధి 2.5 నెలలు ఉపాధి జరిగే విధంగా చేసినట్లయితే అన్ని వర్గాలకి ప్రజలకి కూడా న్యాయం జరుగుతుంది. ఆ విధంగా చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని. తప్పనిసరిగా మనకి ఇప్పుడు పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి అన్ని శాఖలు ఉన్న మంత్రి, మళ్ళీ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి వారిని కూడా రైతాంగం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి పిఠాపురం నియోజకవర్గం మాత్రమే కాకుండా ఈ పార్లమెంట్లో జగ్గంపేటలో కొంత నష్టం జరిగింది, పెద్దాపురంలో కొంత నష్టం జరిగింది, ఎక్కువ నష్టం పిఠాపురం జరిగింది. ఎప్పుడు కూడా థైలాండ్ ప్రాంతం కాబట్టి ఇక్కడే నష్టం జరుగుతుంది. నీళ్లు లేకపోతే ఎండిపోతాం, నీళ్ళు అయితే మునిగిపోతాం. ఈ పరిస్థితి ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మీరు చూసుకున్నట్లయితే మొన్న 4000 క్యూసెక్లు వదిలేరు. ముందు రోజు మనకి శుక్రవారానికి గేట్లన్నీ క్లోజ్ చేసామని చెప్పారు. మళ్ళీ మేము సమాచారం కలిగితే శనివారం పొద్దుడికి 4000 క్యూసెక్లు వదిలేమన్నారు. నిన్న సాయంకాలం అయ్యేటప్పటికి 5000 క్యూసెక్లు వదిలే ఉంటారు. అంటే ఇప్పటికే నీరు మునిగిపోయి ఉన్న పంట పొలాల మీద మళ్ళీ ఈ నీరంతా వచ్చి పడడం వల్ల ఇంకంత మరి కొంత నష్టపోయే పరిస్థితులే కానీ రైతాంగం ఇంకా తేరుకునే పరిస్థితిలో లేరు. కాబట్టి వెంటనే మీరు ప్రత్యేక అధికారిని కూడా నియమించాలి. ఇక్కడ ఈ ప్రత్యేక పరిస్థితులు పిఠాపురంలో ఉన్నాయి కాబట్టి అన్ని శాఖల అధికారులని గతంలో కూడా సమన్వయం చేసాం. అన్ని హార్టికల్చర్, సెరికల్చర్ మొత్తం ఆల్ అధికారులు, జేడీ అగ్రికల్చర్, డీడీ హార్టికల్చరు, అలాగే సెరికల్చరు అన్నిటితో పాటు రెవెన్యూ శాఖ, ఇరిగేషను అందరినీ కలిపి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఒక స్పెషల్ ఆఫీసర్ని వేసి ఆ స్పెషల్ ఆఫీసర్ ద్వారా ఎంక్వైరీ చేయించి ఎన్యూమరేషన్ చేయించి
ప్రభుత్వానికి పంపించి ప్రజల్ని రైతులను ఆదుకోవడం జరిగింది. ఆ విధంగా పకడ్బందీగా చేసి రైతాంగాన్ని అందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి రైతాంగం అందరి తరఫున, పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరి తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ సమావేశం కాకినాడ కాస్మోపాలిటన్ క్లబ్ సమావేశం మందిరంలో జరిగింది. ఉపాధ్యక్షురాలు MVSL ప్రసూన అధ్యక్షతన జరిగిన సమావేశంలో గీతా పరివార సాంకేతిక శిక్షకురాలు P. భాస్కర్ అనంతలక్ష్మి ముఖ్య వక్తగా పాల్గొని రోల్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ ఇన్ లైఫ్ అనే అంశంపై ప్రసంగించారు. అతిథిగా లయన్స్ డిస్ట్రిక్ట్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ VD శివప్రసాద్ హాజరై తమ సందేశాన్ని వినిపించారు. అనంతరం ఇంజనీర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న లయన్స్ డిస్ట్రిక్ట్ పాస్ట్ గవర్నర్ ముంజులూరు విశ్వేశ్వరరావు చేతుల మీదుగా హైదరాబాద్కు చెందిన ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ T. సునీతను ఘనంగా సత్కరించారు. అలాగే క్లబ్ మెంటర్ ఇంజనీర్ MV శాస్త్రి, లయన్స్ క్లబ్ ఎలైట్ సభ్యులు ఇంజనీర్ BV కిషోర్ కుమార్లను ఇదే వేదికపై ఘనంగా సత్కరించి క్లబ్ సభ్యులు వారికి ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సత్యమూర్తి, క్లబ్ కార్యదర్శి N. శ్రీదేవిరెడ్డి, ట్రెజరర్ B. శ్రీవాణి, M. రాజేశ్వరి, N. సత్యరెడ్డి, M. రమాసుందరి, అచ్యుతాంబ, MSRV సత్యనారాయణ, BV రాఘవరావు, GSN రాజు, మీనాక్షి, K. సత్యవాణి తదితరులు పాల్గొన్నారు. సబ్జెక్టులో విజిటర్స్ వస్తున్నప్పుడు వచ్చి వాళ్ళు పర్మిషన్ వచ్చి లోపలికి వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళే వరకు ఎండలో నుంచి ఉండేవాళ్ళు. అక్కడ ఒక షెడ్ కట్టించారు పర్మనెంట్గా. వాళ్ళు ఈరోజు కూడా షెడ్ని చూడొచ్చు. విజిటర్స్ ఎవరైనా వస్తే ఆ షెడ్లో కూర్చుంటారు. షెడ్లో కూర్చుని వాళ్ళు పర్మిషన్ వచ్చిన వాళ్ళు లోపలికి ఎక్కడ మనగా కూర్చొని మాట్లాడారండి. అదొక అద్భుతమైన ప్రాజెక్ట్ చేసినట్లు. అదేవిధంగా అదే సబ్జెక్టులో వాళ్ళు ఒక గాంధీ మహాత్ముడి విగ్రహం కట్టారు. గాంధీ మహాత్ముడి విగ్రహం అంటే ఈ ఖైదీల్లో పరివర్తన రావాలనే ఉద్దేశంతో అలా ఎన్నో ఆయనే కట్టడం, ఆయన్నే తలుచుకోవడం అనేది జరుగుతుంది. బట్ అందరికీ పనిచేస్తే సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు పేరు వస్తుంది. సెక్రటరీ గారు పని చేయకుండా క్లబ్కు చెడ్డ పేరు వస్తే సెక్రటరీ గారికి వస్తుంది. అంటే పని చేస్తే ప్రెసిడెంట్కి, పని చేయకపోతే సెక్రటరీ గారు. అట్లాగే ఇంజనీర్స్ అనేవాళ్ళు బ్యాక్గ్రౌండ్లో లేకపోతే మాకు ఈ నేషన్ అనేది చాలా కష్టతరమైన ఉంటుంది. నిన్న కాక మొన్న జరిగినటువంటి ఫ్లడ్ ఇన్సిడెంట్స్లో కానీ ఆ కమాయి నాయుడు కానీ వాళ్ళని గుర్తించినట్లయితే ఎమర్జెన్సీ జోబిలింది ఇంజనీరింగ్ సొసైటీ అటువంటి వాళ్ళందరితో కూడా మన దేశాభివృద్ధి జరగడం అనేది చాలా అదృష్టం. దాన్ని ఈ రోజున ఇంజనీర్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం, అందులో కాకతాళీయంగా మేము భాగస్వాములు మరి. సో నాకు ఆంధ్ర యూనివర్సిటీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ వచ్చింది, ఫ్రీ సీటే వచ్చింది. బట్ స్టిల్ నాకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కావాలి అని చెప్పి ఆ మైండ్ సెట్తో నేను ఇది చూస్ చేసుకున్నాను. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో స్పెసిఫిక్గా ఆ ల్యాబ్స్లో ఎలా ఉంటాయంటే మనం ఎలక్ట్రికల్ సర్క్యూట్ యాక్చువల్గా మాన్యువల్గా వైర్స్తో కనెక్ట్ చేయాలి. అండ్ అప్పుడు ఉండే రెసిస్టర్స్ ఒక్కొక్కటి కూడా ఇంత ఉంటాయి. ఆ రెసిస్టర్స్ని సెట్ చేసి స్విచ్ ఆన్ చేస్తూ ఉండి రెసిస్టెన్స్ తగ్గించుకుంటూ ఉంటే రీడింగ్ నోట్ చేసుకోవాలి. అది తగ్గిస్తున్నప్పుడు ఈవెన్ ఇఫ్ యూ వేర్ షూస్ షాక్ పడుతుంది. షూస్ ఎందుకంటే లైఫ్ థ్రెటనింగ్ కాదు ఆ షాక్స్, ఎందుకంటే పాస్ అవ్వదు కాబట్టి, అంటే ఫ్రమ్ మన బాడీ నుంచి ఎర్త్లోకి పాస్ అవ్వదు కాబట్టి మనకి షాక్ అనేది కొట్టదు. కానీ మనకి లైఫ్ థ్రెటనింగ్ కాకపోయినా సరే షాక్ కొడుతూ. హిందూ ధర్మం గొప్పతనంతో విశ్వ హిందూ పరిషత్ ఈ 60 సంవత్సరాల్లో ఎంతో ప్రగతిని సాధించారని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు రవిశంకర్ పట్నాయక్ పేర్కొన్నారు. స్థానిక జగన్నాథపురం వెంకటేశ్వర స్వామి కోవెల ప్రాంగణంలో ఆత్మీయ సమ్మేళనం
జరిగింది. జిల్లా అధ్యక్షులు రవిశంకర్ పట్నాయక్ మాట్లాడుతూ హిందూ ధర్మము గొప్పతనం, విశ్వ హిందూ పరిషత్ ఈ 60 సంవత్సరాల్లో సాధించిన ప్రగతిని వివరించారు. స్వామి భాస్కరేంద్ర సరస్వతి మాట్లాడుతూ సమిష్టి స్వధర్మాచరణతో కూడిన సాధు జీవనము, ధర్మశాస్త్ర అధ్యయనం ఆనంద జీవనానికి మూలము అన్నారు. కోలాటం, శాస్త్రీయ నృత్యం చేసిన బాలబాలికలకు సర్టిఫికెట్స్ పంచారు. పిక్కిన రాజు ప్రాంత ధర్మాచారి సంపర్క్ మాట్లాడుతూ మత మార్పిడులు నిరోధించి గోవులను రక్షించి ఎంతో ఉన్నతమైన హిందూ జీవనం అందరూ పాటించాలని అన్నారు. కార్యక్రమాన్ని విభాగ సంఘటిత కార్యదర్శి గోవింద్ సభ నిర్వహించగా జిల్లా కార్యదర్శి రాజరాజేశ్వర రుద్రశర్మ ధన్యవాదాలు తెలిపారు. విశేష సేవలందించిన అన్నపూర్ణయ్య శర్మను స్వామీజీ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ప్రఖండ అధ్యక్షురాలు బచ్చు మహాలక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీకృష్ణవాణి, ఉదయ భానుజీరావు, మాలతీదేవి, నగర అధ్యక్షులు రెడ్డం రాజా, సుమారు 100 మంది హిందూ బంధువులు, ఆర్ఎస్ఎస్, బీజేపీ వివిధ క్షేత్రాల కార్యకర్తలు, మాలకొండయ్య, సదనాని తదితరులు పాల్గొన్నారు. తొలుతగా సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా శాస్త్రీయ నృత్యాలు, కోలాట ప్రదర్శనలు, లక్ష్మీ అష్టోత్తరం, సామూహిక విష్ణు సహస్రనామం పారాయణ జరిగాయి. మన వీటిలో చర్చలు పెట్టేస్తున్నారు, మన ధర్మాన్ని పాటు చేస్తున్నారు, మన వాళ్ళని తిరుగుబాటు చేస్తున్నారు, మన వాళ్ళు బలం సరిపోతే మన వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. అటువంటి సమయంలో ఈ యువశక్తి వైశక్తి వాళ్ళు వెళ్ళి ఎదుర్కొంటారనమాట. ప్రాణాలు కూడా తెగిస్తారు. వాళ్ళు ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధమే ఆ పోరాటంలో. ఈ ధర్మాన్ని మనం కాపాడుకోవడానికి సింధు పరిషత్ సంస్థలు ఏర్పాటు చేస్తుంది. అందులో నలుగురు విభాగాలు ఉన్నాయి. గోసేవ, గోవులు రక్షించుకోవడం, గోవుల్ని చంపేస్తారు ఎక్కడికక్కడ. ఈ ముస్లిం సంఘటనకి భక్తి వృత్తులకి 1 లక్ష గోవులు చంపేస్తారు. రోజు 1 లక్షల వేల ఆవులు అలా వెళ్ళిపోతాయి, దారిలో చంపేస్తున్నారు. ఆ గోవులను రక్షించి గోమాతను పూజిస్తామని మాతగా చూస్తాం. గోమాత తల్లిపాలు కన్నా గోపాలు మంచిదంటారు. తల్లిపాలతో సమానం గోపాలు కూడా. ఈ సృష్టి ధర్మం అనేటువంటిది శాశ్వతమైనటువంటి ధర్మం. అందుకే ధర్మ గోప్త అని భగవంతుడి అంటే గోప్తిగా లోపడే ఉంటూ ఎలా అయితే మన బట్టల్లో దారంలో ప్రతి ఉంటూ దారాల వస్త్రాన్ని ఎలా అయితే ఆచారం చేసి ఈ యొక్క వస్త్రం అనేటువంటి ఆచారాన్ని మనకి అందిస్తుందో అలా ఈ లోకంలో ధర్మం అనేటువంటిది ఎంత వస్త్రంలో దారాలాగా మన యొక్క ఆచార ధర్మ స్వధర్మం అనేటువంటిది మనందరినీ కూడా ఈ ప్రపంచంలో పండించడానికి మూలమైనటువంటి ధర్మం. అది మన కుటుంబ వ్యవస్థ. కుటుంబంలో అమ్మ, నాన్న, వారు అమ్మ సత్యం, నాన్న ధర్మం. ఈ ఇద్దరి యొక్క సంతానమే కరుణ, కృప, దయ. అందుకని సంతానం అనేటువంటిది తల్లిదండ్రుల యొక్క కృపతో వారి యొక్క అన్యోన్యమైనటువంటి త్యాగంతో ఎలా అయితే ఈ ఇంకొక తరాన్ని అందిందో అలా ఈ సత్యధర్మముల యొక్క సారభూతమైనటువంటి త్యాగం వలన కరుణ, కృప అనేటువంటిది ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అనేక రకాల పెంచుకోండి. వీళ్ళందరూ కూడా వ్యాపారంలో నాకు వారి యొక్క సంస్కృతిలోకి వాళ్ళ రాకపోవడం. కొంతమంది ఈరోజు పాశ్చాత్య సంస్కృతికి లోకల్లోకి అందరికీ తెలుసు. అటువంటి లేకుండా మనం అందరినీ కూడా గత 60 సంవత్సరాలుగా విశ్వ హిందూ పరిషత్ అనేది దేశ రక్షణ కోసం, ధర్మ రక్షణ కోసం నిలబడి మనల్ని ఎటువైపుకి ఊగిసలాడకుండా స్థిరంగా మన హిందువులము, మనందరం బంధువులము అనే ఒకే ఒక నినాదంలో మనం ముందుకు నడిపిస్తుంది విశ్వ హిందూ పరిషత్. 1964లో శ్రీకృష్ణాష్టమి రోజున ముంబైలో, మహారాష్ట్రలో ముంబైలో సాంఘిక రాష్ట్రంలో ఈ శ్రీకృష్ణ స్వామి ఈ పరిషత్ కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామం అవంతి నగర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా స్వామివారి వద్ద ఉంచిన భారీ లడ్డూలు వేలం వేయగా స్థానిక భక్తులు 1,36,000 రూపాయలకు కైవసం చేసుకున్నారు. కాకినాడ రూరల్ అవంతి నగర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి నవరాత్రులు సందర్భంగా ఆదివారం మహా అన్న సంతర్పణ మహా లడ్డు వేలంపాట జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా తిమ్మాపురం గ్రామ సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ పాల్గొనగా మహాలడ్డు వేలం పాటలో గణపతి విగ్రహ దాత మోదేపల్లి
చల్లారం చంటిబాబు 20 లక్షల రూపాయలకే కైవసం చేసుకోగా మరో చిన్న లడ్డూను కాలనీ మహిళలు పంతం రమణి ఆధ్వర్యంలో అందరూ 36,000 రూపాయలకు కలిసికట్టుగా కైవసం చేసుకున్నారు. 2 లడ్డూలు సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ చేతుల మీదుగా వారికి అందజేశారు. అనంతరం మహా అన్న సంతర్పణ కార్యక్రమాన్ని సర్పంచ్ బెజవాడ ప్రారంభించారు. బాలాజీ నగర్, ఆంజనేయ నగర్, కాలువగట్టు, మారుతినగర్, లలితానగర్, పనసపాడు నుండి విశేషంగా గణపతి అన్నప్రసాదాన్ని స్వీకరించడానికి వందలాదిగా భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ బెజవాడ మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ గణపతి నవరాత్రుల ఏర్పాటుకు నా వంతు సహాయ సహకారాలు అందిస్తామని, అవంతి నగర్కి ఏ కష్టం వచ్చినా ముందు ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సలాది శ్రీనివాస్ బాబు, న్యాయవాది పిఆర్ కృష్ణారెడ్డి, ఎంపీటీసీ ముద్దన వెంకటరాజు, సాంబశివ, అవంతి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పితాని శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ గుండా శ్రీనివాస్, కార్యదర్శి సభ్యులు కోశాధికారి గండి శ్రీను, ఉత్సవ కమిటీ ఆర్గనైజర్స్ బిందాన సురేష్ బాబు, వినాయకరాజు, గన్ని మురళి, మిర్తిపాటి శ్రీనివాస్, కేశవరాజు, ప్రసాద్, విజయ్ ప్రకాష్, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. ప్రసాదించాలని మరొకసారి అందరినీ కూడా నమస్కరించుకుంటూ అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా అవంతి నగర్ లో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా కోఆర్డినేట్ గా చేసే పిఠాపురం పట్టణంలోని జిల్లా కోర్టు నూతన భవనంలో పిఠాపురం బార్ అసోసియేషన్ కార్యాలయాన్ని 12వ అదనపు జిల్లా జడ్జి వాసంతి ప్రారంభించారు. కోర్టు ఆవరణలో అధునాతన సౌకర్యాలతో ఈ బార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. మహిళా న్యాయవాదులకు ప్రత్యేక కార్యాలయంగా కేటాయించారు. మొత్తంగా 4 గదులతో ఉన్న ఈ బార్ అసోసియేషన్ కార్యాలయాన్ని న్యాయాధికారి ప్రారంభించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం రాజారావు మాట్లాడుతూ న్యాయవాదులకు సౌకర్యవంతంగా ఉండే విధంగా కార్యాలయం కేటాయించిన న్యాయాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోనే అత్యంత సౌకర్యవంతంగా అధునాతనంగా బార్ అసోసియేషన్ కార్యాలయం ఉందని అన్నారు. కాగా నూతన భవనంలో శుక్రవారం నుంచి సబ్ కోర్టు, అదనపు జిల్లా కోర్టు బెంచ్లను ప్రారంభించారు. కార్యక్రమంలో సబ్ జడ్జి ఎం బాబు, మెజిస్ట్రేట్ విజయ రామేశ్వరి, బార్ అసోసియేషన్ కార్యదర్శి భాస్కర్, ఉపాధ్యక్షులు ఎస్ఎం ఆలీ, కోశాధికారి రాజా, న్యాయవాదులు బంగారు రామకృష్ణ, సరిదే నాగేశ్వరరావు, ఉమామహేశ్వరరావు, బొల్లోజు రాజా, సత్యనారాయణ, కమలాలయ, రమణి, సత్యవాణి తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈరోజు కూడా మా బార్ అసోసియేషన్ కూడా ప్రారంభించుకున్నాము. నిజంగా మా న్యాయవాదికి పిఠాపురం ఖచ్చితంగా కూడా అందరికీ కూడా చాలా ఆనందకర విషయం. ఈరోజు మంచి భవనం ఈ కోర్టు నిర్వహించడానికి అందుబాటులో వచ్చిందని చెప్పడానికి గర్వపడుతూ బయట అన్నీ కూడా 12వ అదనపు జిల్లా కోర్టు మరియు సీనియర్ సివిల్ కోర్టు కూడా నూతన భవనాలుగా ఈ రోజు నుంచి పూర్తి సమయంతో పనిచేస్తారని తెలియజేస్తున్నాము. అలాగే బార్ అసోసియేషన్ కూడా మహిళా న్యాయవాదులకి అలాగే అందరి న్యాయవాదులకి కూడా ఇక్కడ బార్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మా కోర్టులో ప్రత్యేకంగా దివ్యాంగులకు కూడా ప్రత్యేకంగా కూడా అన్ని సదుపాయాలతో కూడా ఈ కోర్టు భవనం నిర్మితమైంది. కాబట్టి అందరూ కూడా కక్షిదారులు అందరూ కూడా తమ కొత్త అడ్రస్ తెలుసుకుని కోర్టు గురించి ఆనందదాయకంగా ఉందండి. ఇచ్చేదంటే మాకు తెలిసి మన కాకినాడ జిల్లా, తూర్పుగోదావరి జిల్లాలో ఇంత సదుపాయాలను మొదటి కోర్టుగా మేము భావిస్తున్నామండి. ఇంత ప్రత్యేకమైన సదుపాయాలు, కక్షిదారులకి ప్రత్యేకమైన ఏర్పాట్లు, న్యాయవాదులకి ప్రత్యేకమైన ఏర్పాట్లు, న్యాయమూర్తులకి అంతా ఎక్కడికక్కడ సదుపాయాలు చాలా బాగున్నాయండి. మహిళలకు ప్రత్యేకంగా న్యాయవాదులకి ప్రత్యేకంగా ఎవరికైనా ఏర్పాటు చేసింది జరిగిందంటే దీనికి మేము చాలా ఆనందదాయకంగా ఉందండి. మారుతున్న ఆధునిక సమాజంలో నూతన పోకడలు, ఆధునిక టెక్నాలజీ ప్రపంచంలో టైప్ ఇన్స్టిట్యూట్స్ అంతరించిపోతున్న ఈ రోజుల్లో కూడా టైపింగ్ పరీక్షలకు కొంతమంది యువకులు సిద్ధం అవుతున్నారు. ఈ నెలాఖరులో జరిగే టైప్ హయ్యర్ లోయర్ పరీక్షలకు హాజరయ్యేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కాకినాడ అశోక్ నగర్లో గల పురుషోత్తం టైప్ ఇన్స్టిట్యూట్లో యువకులు ఈ టైప్ రైటింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా టైప్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు కేసీటీ ఎస్ఐఏ రీజనల్ సెక్రటరీ జి శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో వృత్తి నైపుణ్యంలో ఒక భాగమైన టైప్ రైటింగ్ కోర్సు నేడు కనుమరుగవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెలాఖరులో టైప్ రైటింగ్ పరీక్షలకు యువకులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నట్లు చెప్పారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఆప్టీసియా ద్వారా సర్టిఫికెట్లు ఇవ్వబడుతుందని, ఈ సర్టిఫికెట్ భవిష్యత్తులో వారు ఏదైనా జాబ్కు వెళితే వారికి ఇంటర్వ్యూలో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ పరీక్ష నిర్వహించేందుకు ప్రోత్సహించిన ఆప్టీసియా అధ్యక్షులు శ్రీరాములు, జనరల్ సెక్రటరీ మూర్తిలకు జి శ్రీనివాస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎగ్జామ్స్ అనుగుణంగా ఆప్టీసియా ఆంధ్రప్రదేశ్ టైప్ రైటింగ్ మరియు షార్ట్ హ్యాండ్ ఇన్స్టిట్యూట్ అసోసియేషన్ కండక్ట్ చేసిన టెక్నికల్ టైప్ రైటింగ్ అండ్ టైప్ రైటింగ్ ఎగ్జామ్స్ మా ఇన్స్టిట్యూట్లో నిర్వహించబడింది అని కాకినాడ సెంట్రల్ టైప్ ఇన్స్టిట్యూట్స్ అండ్ షార్ట్ హ్యాండ్ ఇన్స్టిట్యూట్ అసోసియేషన్
కాకినాడ అధ్యక్షులు మరియు ఆప్టిషియా రీజనల్ సెక్రటరీ అయిన జి శ్రీనివాస్ గారు చెప్తూ ఈ ఎగ్జామ్స్లో పాస్ అయిన వారికి ఆప్టిషియా ద్వారా సర్టిఫికెట్లు ఇవ్వబడును. ఈ సర్టిఫికెట్ భవిష్యత్తులో వారు ఏదైనా జాబుకు వెళితే వారికి ఇంటర్వ్యూల్లో పనిచేస్తుంది మరియు చిన్న చిన్న కంప్యూటర్ ఉద్యోగములకు పనిచేస్తుంది. ఈ ఎగ్జామ్ను నిర్వహించడానికి ప్రోత్సహించిన ఆప్టిషియా అధ్యక్షులు శ్రీరాములు గారికి మరియు జనరల్ సెక్రటరీ మూర్తి గారికి నా కృతజ్ఞతలు. కాకినాడ జిల్లా సామలకోట మండలం పి వెంకటకృష్ణ రాయపురం గ్రామంలో ఏలేరు కాలువ గట్టు కృంగిపోవడం జరిగిందని, గట్టు పరిరక్షణ చర్యలకు జిల్లా కలెక్టర్ సకాలంలో స్పందించి 3 లక్షల రూపాయలు గ్రాంట్ ఇవ్వడం జరిగింది. ఎంపీడీఓ శ్రీలలిత, తహసీల్దార్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సిబ్బంది, వీఆర్ఓ, సెక్రటరీలు మొత్తం యంత్రాంగం అంతా కదిలివచ్చి రాత్రులు పగలు కష్టపడి ఏలేరు కాలువగట్టు రక్షణ కట్టడాలు నిర్మించడానికి పనులు చేపట్టారు. కానీ పూర్తిగా ఆ పనులను పూర్తి చేయలేదని విమర్శలు కానవస్తున్నాయి. బుధవారం మరలా ఇంకో తుఫాను ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో కనీసం ఇప్పటికైనా గండు పూర్తిగా కడితే ప్రమాదం తప్పే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న రామకృష్ణ అనే వ్యక్తిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకులు అంకిరెడ్డి నాగగౌరి, అంకిరెడ్డి కోటేశ్వరరావు నేతృత్వంలో పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రామకృష్ణని వెంటనే అరెస్టు చేసి విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని అంకిరెడ్డి నాగగౌరి, అంకిరెడ్డి కోటేశ్వరరావు పోలీసులకు తెలియజేశారు. ఈ సందర్భంగా అంకిరెడ్డి నాగగౌరి, అంకిరెడ్డి కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో దానం లాజరబాబు, కొండేపొడి శివ, కండేపల్లి గౌతమ్, పల్నాటి మధు, గాది కృష్ణ, సూర్య, వంశీ తదితరులు పాల్గొన్నారు. ఇన్స్టాగ్రామ్ లో మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద ఒక పోస్ట్ పెట్టడం జరిగింది, శ్రద్ధాంజలి అని చెప్పేసి. అయితే అలాంటి పోస్ట్ మేము ఖండిస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతం ప్రజల కోసం పరిపాలన అనే విధంగా ఆయన ఎంతో మంచి చేస్తూ ప్రజల కోసం రోడ్డును పడి తిరుగుతూ ఆయనకున్న క్రేజ్ని వదిలేసి ప్రజల కోసం బతుకుతున్న వ్యక్తి మీద ఇలాంటి పోస్టులు పెట్టడాన్ని మేము ఖండిస్తున్నాము. మేము ఎంత దూరమైనా వెళ్తాము. దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలి. ఇలాంటి పోస్టు మరి ఎవరైనా పెట్టాలంటే భయపడేలాగా శిక్షలు అమలు చేయాలి. జనసేన పార్టీ తరపు నుంచి వీర మహిళలు కానీ జన సైనికులు కానీ కోరుకునేది ఏంటంటే ఇలాంటి పోస్టులు మరి ఎక్కడ కనిపించకుండా చేయాలి. ఇలాంటి పోస్టులు పెట్టిన వారిని ఈ రామకృష్ణ 7559 అనే పోస్ట్ నుంచి ఈ పోస్ట్ చేయబడింది. ఈ పోస్ట్ని వెంటనే తొలగించాలి. ఇతన్ని అరెస్ట్ చేసి ఇలాంటి పోస్టులు మళ్ళీ పెట్టకుండా చూడాలని చెప్పేసి పోలీసు వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇది జనసేన సైనికుల నుంచే కాదు, ఒక రాజకీయంలో మంచి పనులు జరగాలి, మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలి అని కోరుకున్నప్పుడు వచ్చినప్పుడు 10 మంది కలిసి అభిమానించాలి. అంతేగాని చెప్పేసి మనకెవరో ఏ నాయకుడి మీద లేనంత ఎలిగేషన్స్ ఉన్న నాయకులు ఈరోజు పరిపాలన చేసి మనకి రాష్ట్రాన్ని చంకనాకిం చేశారు. అలాంటి రాష్ట్రాన్ని చక్కదిద్దే ప్రయత్నంలో ఒక మంచి వ్యక్తి బయటకు వచ్చినప్పుడు అతను వెనకాల ఉండి మనం పార్టీలకు అతీతంగా ఎంకరేజ్ చేయాల్సింది పోయి ఇంకా మాకు అదే కావాలి, మా పిల్లల భవిష్యత్తు పాడు చేసుకుంటాం, మేము పాడు చేసుకుంటాం అన్నట్టుగా ఈ చర్యలన్నీ కూడా హేయమైనగా ఉన్నాయి. దీన్ని మేము ఖండిస్తున్నాం. దీనికోసం మేము ఎంత దూరమైనా వెళ్తాము. ఈ తప్పుడు పోస్టులు ఎక్కడితో ఆపేస్తే మంచిదని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న మండపాల్లో పూజలు అందుకున్న గణనాయకుని ప్రతిమల నిమజ్జనోత్సవ కార్యక్రమం ఈ నెల 16వ తేదీన జరగనున్నదని గణేష్ భక్తులు వారి గణనాయకుని ప్రతిమతో నిమజ్జనానికి తరలి రావాలని నగర గణేష్ ఉత్సవ సమితి పిలుపునిచ్చింది. సమితి ఆధ్వర్యంలో స్థానిక గాంధీనగర్ రైతు బజార్ వద్ద ఏర్పాటు చేసిన వినాయక ప్రాంగణంలోనూ అదేవిధంగా ఆసియానా అపార్ట్మెంట్ స్వాతి ఎన్క్లేవ్లలో ఏర్పాటు చేసిన వినాయక ప్రతిమలను సమితి నాయకులు సందర్శించి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 41వ డివిజన్ మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి, బీజేపీ సీనియర్ నాయకుడు అరిపిరాల శ్రీనివాస్, దిలీప్ కుమార్ సదనాని, మాజీ కార్పొరేటర్ బొక్క వెంకటరమణ, గోడి వెంకట్, గుర్రాల రవికాంత్, తాతోలు నాగభూషణం, జనసేన నాయకుడు వాసిరెడ్డి సత్యకుమార్ తదితరులు పాల్గొన్నారు. సమితి జిల్లా కన్వీనర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య, దూసర్లపూడి రమణరాజు, దువ్వూరు సుబ్రహ్మణ్యం ఈ సందర్భంగా మాట్లాడారు. జగన్నాథపురంలో 2 బ్రిడ్జుల నడుమ ఉన్నటువంటి వినాయక సాగర ప్రాంగణం, అదేవిధంగా 1 టౌన్ పోలీస్ స్టేషన్గా ఉన్నటువంటి జెట్టి, 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి జెట్టి దగ్గర, అదేవిధంగా బ్రహ్మంగారి గుడి దగ్గర కూడా కార్యక్రమాల్ని 4 చోట్ల ఈ నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నగర గణేశోత్సవ సమితి ఆధ్వర్యంలో గత 35 సంవత్సరాలుగా మీకు అందరికీ తెలుసు, 35 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతున్నటువంటి విషయం మీకు తెలుసు. గత 4-3 సంవత్సరాల నుంచి కూడా వినాయక సాగర్గా పిలువబడుతున్నటువంటి ప్రాంతంలో కరోనా కారణంగా చిన్న ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కూడా స్థానిక ప్రజాప్రతినిధులు, అదేవిధంగా అధికారులు, ముఖ్యంగా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అదేవిధంగా ఆర్టీఓ గారు, డిఎస్పీ గారుల సహకారంతో
ఈ కార్యక్రమాన్ని తిరిగి వినాయక సాగర్లో పునరుద్ధరించడం జరిగింది. ఈ సందర్భంగా మాకు సహకరిస్తున్నటువంటి స్థానిక కూటమి ప్రజాప్రతినిధులకి, అదేవిధంగా ఈ అధికారులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా రేపు ఊరేగింపుగా ఈ ప్రాంతంలో ఈ ప్రతిమని ఊరేగించి మీరందరూ ఊరేగింపుగా కూడా సమితి ఆధ్వర్యంలో జరిగేటువంటి వినాయక నిమజ్జనోత్సవ కార్యక్రమానికి తరలి రావాలని మిమ్మల్ని అందరినీ సవినయంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కార్యక్రమాలు కానీ హిందూ విశ్వాసం కానీ ఎక్కడా దెబ్బతినకుండా ఉండే విధంగా ప్రజాప్రతినిధులు పరిపాలన కొనసాగించాలి తప్ప ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం హిందుత్వాన్ని కానీ హిందూ సమాజాన్ని కానీ హిందువుల యొక్క పండుగలకు కానీ కండిషన్లు షరతులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు ఏమన్నా ఉంటే అవి వెంటనే విత్డ్రా చేసుకునే విధంగా ముందుకు వెళ్ళాలని కూడా ఈ సందర్భంగా కోరుతూ రేపు జరిగేటటువంటి నిమజ్జనం ఇప్పుడే మన పెద్దలు సుబ్రహ్మణ్యం గారు చెప్పారు. వినాయక సాగర్లో చాలా అద్భుతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ప్రాంతం అది. బాలగంగాధర్ తిలక్ ప్రాంతంలో వినాయక సాగర్ అని మనం 35 సంవత్సరాలుగా పిలుచుకుంటున్నాం. మళ్ళీ ఈ సంవత్సరం ప్రభుత్వ పెద్దల యొక్క ఆశీస్సులతో మళ్ళీ ఓపెన్ అయింది. అక్కడ మనం నిమజ్జనం చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా కలెక్టర్ గారు, ఎస్పీ గారు మనకు అందిస్తున్నారు. కాబట్టి వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన యొక్క ఊరేగింపులు ఏవైతే ఉన్నాయో, మన యొక్క వినాయక పందిర్లు ఏవైతే ఉన్నాయో భక్తిభావంతో కూడినటువంటి ఊరేగింపులుగా వస్తూ మన ఐక్యతను చాటుకోవాలి, మన యొక్క ఆలోచనని అందరికీ తెలియజేయాలి. ఈ సందర్భంగా మీ అందరికి కూడా ఆహ్వానం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేస్తాను. శ్రీ బ్రాహ్మణ అభివృద్ధి సమైక్య సేవా సంఘం ఆధ్వర్యంలో ఇంద్రపాలెం 3 గుళ్ళు కమిటీ హాల్ వద్ద గణపతి హోమం ఘనంగా జరిగింది. కడియాల సత్యనారాయణమూర్తి దంపతులచే గణపతి హోమం, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు పసుమర్తి సత్యనారాయణమూర్తి, ముఖ్య సలహాదారులు నాగమహాశయ, కవికొండల భీమశంకరం, గౌరవ అధ్యక్షులు తనికెళ్ల రాంబాబు, గరిమేళ్ల లక్ష్మీనారాయణ శర్మ, ఉపాధ్యక్షులు కడియాల సత్యనారాయణమూర్తి, ప్రచార కార్యదర్శి పరశురం, కార్యవర్గ సభ్యులు లక్ష్మీనారాయణ, విష్ణుబొట్ల సత్యనారాయణ, గుండు శ్రీనివాస్, చల్లా రామయ్య, రామ్జీ, పురోహితులు తంగిరాల శివరామకృష్ణ, గునుపూడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్ఓ గారు ఒక ఆయన దానికి చైర్మన్గా చేసేవారు. వారి తర్వాత నన్ను చైర్మన్గా ఇక్కడ కంటిన్యూ చేస్తున్నారండి. అప్పటి నుంచి కూడా ప్రతి కార్యక్రమంలో కూడా అలాగే శ్రీరామనవమి, హనుమ జయంతి, గురు పౌర్ణమి వగైరా అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తుల సహకారంతో, మన బ్రాహ్మణాధికారుల్లో అందరి సహకారంతో కూడా నిర్మితంగా చాలా వ్యవస్థాపక అధ్యక్షులు పశుపతి సత్యనారాయణ గారి అప్పట్లో మన సంఘం కూడా కలిసి మనకి తోడ్పడి మాకు ఉత్సాహంగా చేయించారు. అందులో మాకు ఈ సంవత్సరం అనుకోకుండా మన బీజేపీ నాయకులు కవికొండల భీమశంకర్ గారు, అలాగే మన మహాశయ గారు, వీళ్ళందరూ రావడం, లక్ష్మీనారాయణ గారు రావడం అనేది చాలా సంతోషం. మాకు ఈ ఆలయంలో ఇదివరకు ఎంతోమంది అర్చకులు చేసేవారండి. మాకు విష్ణుభట్ల సత్యనారాయణ గారు అని చెప్పేసి వారు రిటైర్మెంట్ టీచరు, వారు నేను చేస్తాను సేవలు మీకు కావాలని చెప్పి వారు చెప్పడం అలా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ గుళ్ళో ఈ కార్యక్రమాలు జరగడం కారణం ఏంటంటే మన తెలుగుదేశం పిల్లి అనంతలక్ష్మి చక్రబాబు గారు వారు మాకు ఒక కమ్యూనిటీ హాల్ను ప్రొవైడ్ చేయడం, ఆ కమ్యూనిటీ హాల్ని నిర్మించుకుని ఎన్నో కార్యక్రమాలు ఎంతో కార్యక్రమం చేసుకున్నాం. ఈ సంవత్సరం అలాగే నానాజీ గారు కూడా వస్తామని చెప్తాను. ఒకసారి నేను నిర్మితంగా అన్ని కార్యక్రమాలు చేసుకున్నాను. మీ అందరికీ కూడా మీడియా వారు, ఇక్కడ ఉన్నటువంటి భక్తులు, కాకినాడ శ్రీరామ సమాజం ఆధ్వర్యంలో 130వ గణపతి సంగీత హరికథ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళ మందిరంలో గణపతి సంగీత హరికథ మహోత్సవాలు 8వ రోజు కార్యక్రమాల్లో హరికథ నాట్యమయూరి, ఏలేశ్వరపు విజయవల్లి, భాగవతారినిచే పార్వతీ కళ్యాణం హరికథ గానం జరిగింది. విజయవల్లి, భాగవతారిని పార్వతీ కళ్యాణం హరికథ గానం చేయగా హైదరాబాద్కు చెందిన పురిహెళ్ల భరద్వాజ్ వైలిన్ పైన, హైదరాబాద్కు చెందిన వేమూరి వాసుదేవ మూర్తి మృదంగం పైన వాయిద్య సహకారం అందించారు. విజయవల్లి పార్వతీ కళ్యాణం హరికథ గానం ఆద్యంతం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో శ్రీరామ సమాజం అధ్యక్షులు ఆకోని శ్రీనివాస రాజారావు, కార్యదర్శి మునిగంటి వెంకట్రావు, కృష్ణంరాజు, వెంకట్రావు, భారతలక్ష్మి, పలువురు నగర ప్రముఖులు, సంగీత ప్రియులు పాల్గొన్నారు.
కాకినాడ రోడ్ల మండలం గంగరాపల్లి శివారు చైతన్య నగర్ గీసాల వారి తోటలో శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాల కమిటీ జిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత గీసాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు పురస్కరించుకుని జ్యోతిర్లింగార్చన పూజ అత్యంత భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. జిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ అధినేత గీసాల శ్రీనివాసరావు దంపతులు కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేసి కమిటీ సభ్యులు గణపతి విగ్రహానికి గజమాలతో అలంకరించారు. ఈ సందర్భంగా గీసాల శ్రీనివాసరావు కమిటీ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ గీసాల వారి తోటలో 29 సంవత్సరాలుగా ఒకే విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నామని అన్నారు. శనివారం భారీ అన్నదానం నిర్వహించి ఆదివారం నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అనంతరం భక్తులకు మహిళలకు తాంబూలాన్ని ప్రసాదాన్ని గీసాల కుటుంబ సభ్యులు అందజేశారు. కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాల కమిటీ సభ్యులు గీసాల కృష్ణ, కేత శ్రీను, అనకాపల్లి గణేష్, సిహెచ్ వినయ్, విక్రమ్, సోమేశ్వరరావు, నాగబాబు, గుత్తుర్తి శ్రీనివాసరావు, పెండ్యారి సూర్బాబు, గుడాల శివాజీ, గుర్జాపు ప్రసాద్, పితాని సూర్యప్రకాష్, దొంగల శ్రీనివాస్, వి నాగేశ్వరరావు, వాసంశెట్టి వీరబాబు, గణపతి యూత్ సభ్యులు, భక్తులు, చైతన్య నగర వాసులు తదితరులు పాల్గొన్నారు. మొన్న ఇల్లు కూడా ఒకే గుడి ఒకే విధానం కింద అన్ని విధులు కలిపి ఇక్కడ వినాయకుడిని నిలబెట్టి ప్రతిరోజు కూడా వేద మంత్రాలతో స్వస్తి పూజలతో ప్రతిరోజు కూడా పూజలు కూడా జరిపించుకుంటాం. దీనికి కారణం ఏంటంటే మేము అందరం ఒక ఐక్యతగా ఉంటాం. మా చైతన్యలో కూడా ఉన్న ప్రజలందరూ కూడా ఒక సంఖ్యాభావంతో ఏకంగా కలిసి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరో తోచిన సాయం వాళ్ళు ఇచ్చి అద్భుతంగా కూడా జరుపుకుంటాం. ఈరోజు ప్రత్యేకంగా జ్యోతిగా చూడడం జరిగింది. అఖండ జనాలు వచ్చి భక్తులందరూ కూడా ప్రసాదం స్వీకరించారు. అలాగే మా సాంప్రదాయం కూడా ఇక్కడ ఈ గణపతి నవరాత్రి ఉత్సవం కూడా ప్రతి సంవత్సరం కూడా ఎవరెవరో పనులు ఉన్నా సరే ఇది మేము పండుగ పండుగ వాతావరణంగా జరుపుకొని అందరూ ఈరోజు తలుచుకుంటాం మేము. అలాగే వచ్చే శనివారం కూడా అన్నదానం జరుగుతాం. ఆదివారం ఊరేగింపు ఖచ్చితంగా భక్తులందరూ కూడా వచ్చి జయప్రద చేయవలసిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలి. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప సూచన. దిగుమర్తివారి వీధిలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద ఘనంగా సరస్వతి పూజ. ధాన్య గణపతిని దర్శించుకున్న కాకినాడ మాజీ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్. ఎండోమెంట్ కాలనీ కోకిల సెంటర్ వద్ద వైభవంగా గణపతి నవరాత్రుల మహోత్సవాలు. ఉత్సవ పందిరిలో స్వామివారిని దర్శించుకున్న సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి, మహాలక్ష్మి దంపతులు. ఆది సోమవారాల్లో కొనసాగుతున్న గణేష్ నిమజ్జనోత్సవ వేడుకలు. వివరాలను మీడియాకు వెల్లడించిన గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు. ఇవి ఇప్పటివరకు వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.